ఓకే. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. సో నౌ ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ we have completed GL related all basic settings, right? So now we are going to do the controlling area creation as part of controlling point of view, which is a very important and a mandatory settings that we have to do in S4HANA before creating the GL accounts. Okay. So here, first of all, what is mean by controlling area? Controlling area అంటే ఏంటి? సో ఫస్ట్ మన థియరిటికల్గా డిస్కస్ చేసుకుందాము. ట్రై టు అండర్స్టాండ్ ఇన్ థియరిటికల్ వే, ఇన్ సింపుల్ వే. ఆఫ్టర్ దిస్ క్లాస్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ద నోట్స్ ఆల్సో. ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద స్క్రీన్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్. కేర్ఫుల్లీ try to understand that notes and do the practice on daily basis. Okay. So first of all, కంట్రోలింగ్ ఏరియా ఏంటంటే ఇట్స్ సేమ్ ఇన్ ఎఫ్ఐ మాడ్యూల్లోకి వస్తే మనకు ఒక కంపెనీ కోడ్ ఉంటుంది కదా. మనం పోస్టింగ్స్ అనేవి ఏదైనా కూడా కంపెనీ కోడ్ లెవెల్లో పోస్టింగ్స్ చేస్తాం. ఓకే. ఆ కంపెనీ కోడ్ లెవెల్లో పోస్టింగ్స్ చేసిన తర్వాత ఆ ఆ డేటా ఏదైతే ఉంటుందో, ఆ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి క్లయింట్ పర్పస్, ఎక్స్టర్నల్ పర్పస్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిఫైన్ చేసుకోవడానికి, ఆ జనరేట్ చేసేదానికి ఉపయోగపడతాయి. ఓకే. అదేవిధంగా కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎఫ్ఐలో ఏమైతే పోస్టింగ్స్ అవుతాయో ఆ డేటాని కంట్రోలింగ్ మాడ్యూల్లో కూడా అప్డేట్ అవ్వాలి ఆటోమేటిక్గా. సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ఐ మాడ్యూల్ వచ్చేసి క్లయింట్ పర్పస్, అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ పర్పస్. కంట్రోలింగ్ మాడ్యూల్ వచ్చేసి ఇంటర్నల్ పర్పస్. ఇంటర్నల్గా మనం ఎట్లా కాస్ట్ కటింగ్ని తగ్గించుకోవాలి, ఎక్కడ మనం కాస్టింగ్ అనేది ఎక్కడ ఎక్కువ పెంచుతున్నాం, ఎక్కడ తగ్గించవచ్చు, ఎంత ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి, ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం కంట్రోలింగ్ మాడ్యూల్ అనే దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఈ కంట్రోలింగ్ మాడ్యూల్ క్లియర్లీ విల్ బి యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఓన్లీ. వెన్ ఐ సే ఇట్ విల్ కంట్రోలింగ్ మాడ్యూల్ విల్ బి యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఓన్లీ. ఓకే. సో ఇప్పుడు కంట్రోలింగ్ మాడ్యూల్లో ఇప్పుడు మనం ఎఫ్ఐ మాడ్యూల్లో మ్యాండేటరీ కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకున్నాం. సేమ్ అదే విధంగా కంట్రోలింగ్ మాడ్యూల్లో కూడా ఒక కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాం. ఓకే. ఆ కంట్రోలింగ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఆర్గనైజేషనల్ యూనిట్. సేమ్ అదే విధంగా ఎస్ఐపిలో ఎఫ్ఐ మాడ్యూల్లో కంపెనీ కోడ్ ఈజ్ అన్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఇన్ ది సేమ్ వే ఇన్ కంట్రోలింగ్ మాడ్యూల్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు కాల్ కంట్రోలింగ్ ఏరియా యాజ్ ఆర్గనైజేషనల్ యూనిట్. ఓకే. సో ఎందుకని అంత ఇంపార్టెన్స్ దేనికి ఉంటుందని అంటే మనం ఎఫ్ఐలో ఏమైతే పోస్టింగ్ చేస్తామో సేమ్ డేటాని సిఓ మాడ్యూల్లో కూడా పోస్టింగ్స్ అనేవి అప్డేట్ అవ్వాలి. ఓకే. ఒక సింగిల్ లైన్ ఎంట్రీతో రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా అనేది అప్డేట్ అవుతుంది. ఎలా అప్డేట్ అవుతుంది? మన కంట్రోలింగ్ మాడ్యూల్లో ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. ఓకే. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఎఫ్ఐ డేటాని సిఓ మాడ్యూల్లోకి కాపీ చేస్తుంది. ఎఫ్ఐ డేటాని సిఓ మాడ్యూల్లోకి కాపీ చేయడం కోసం మనం ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ని మనం యూజ్ చేసుకుంటాం. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి వస్తే అది కేవలం రిపోర్టింగ్ పర్పస్, మనం ఎంత ఎక్స్పెన్సెస్ పెట్టాం, ఎంత రెవెన్యూస్ పెట్టాం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడానికి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ని మనం యూజ్ చేసుకుంటాం. యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ జస్ట్ వదిలేయండి ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్. మనం సిఓలో వెళ్ళే కొన్ని దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. As of now, concentrate on only controlling area. Okay. Once we complete all the FI related settings, FI related activities, then we'll go and discuss about CO controlling detail. Okay. Till then, we are concentrating on controlling area only. ఓకే. సో నౌ నేను ఒక కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తాను ఇప్పుడు. చూడండి. సో ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ to define controlling area, the transaction code is OX06. So OX06 is a transaction code to define or create the controlling area. ఇంత టైం తీసుకుంటుంది.
సెబీ పోయింది. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో మనము అసలు జిఎల్ అకౌంట్ అంటే ఏంటి, జిఎల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే. ఇది కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసేటువంటి స్క్రీన్. ఇక్కడ మనకి కంట్రోలింగ్ ఏరియా యొక్క బేసిక్ డేటా ఉంటుంది. ఓకే, ఒక బేసిక్ డేటాని మనం ఫస్ట్ డిఫైన్ చేస్తాం. ఆ తర్వాత కంట్రోలింగ్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ మాట్లాడుకుంటే కంట్రోలింగ్ ఏరియా ఈజ్ ఏ ఆర్గనైజేషనల్ యూనిట్. అది ఒక ఆర్గనైజేషనల్ యూనిట్. అది మనకి ఒక 4 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ కీ కానీ మనం ఎంటర్ చేయొచ్చు. ఏదర్ ఆల్ఫాబెట్లో ఎంటర్ చేయొచ్చు, లేదంటే alpha numeric key like here OM 0M B1, right? In the same way we can enter alpha or numeric way we can create. Maximum we can enter only 4 digits. Okay, and this is the description. Now we are going to create new controlling area. Okay, so I'm just clicking on new entries. న్యూ ఎంట్రీస్ మీద క్లిక్ చేసి మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ కంట్రోలింగ్ ఏరియాని మనం ఇక్కడ ఏమిస్తుంది, నాకు ఏమిస్తున్నాను అంటే X00 ఇచ్చుకుంటున్నాను. ఓకే, X00. దాని యొక్క నేమ్ నేనేమి ఇచ్చుకుంటున్నానంటే అశోక్ గ్రూప్ కంపెనీస్. అంటే దీని అర్థం ఏంటంటే నేను ఒక కంట్రోలింగ్ ఏరియాని మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి నేను యూస్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది, ఒక కంట్రోలింగ్ ఏరియాని ఒక కంపెనీ కోడ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ కంట్రోలింగ్ ఏరియా ఈజ్ ద హైయెస్ట్ నోడ్ ఇన్ కంట్రోలింగ్ మాడ్యూల్ అండ్ విచ్ కెన్ బి అసైన్ టు 1 or more మల్టిపుల్ కంపెనీ కోడ్స్. ఓకే, సో అట్లా ఎట్లా చేయాలని అంటే ఇక్కడ మనం చూసాం కదా, కంట్రోలింగ్ ఏరియా ఈక్వల్ టు కంపెనీ కోడ్. దీనిగా మనం క్లిక్ చేస్తే ఏమవుతుందనంటే ఇక్కడ ఏదైతే కంట్రోలింగ్ ఏరియా మనం క్రియేట్ చేస్తున్నామో అది ఈక్వల్ టు కంపెనీ కోడ్ అయిపోతుంది. ఆ ఈక్వల్ టు కంపెనీ కోడ్ అయితే ఏమవుతుందనంటే ఇక్కడ మనం కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ కంట్రోలింగ్ ఏరియా స్పెసిఫిక్ టు 1 కంపెనీ కోడ్. ఒక కంపెనీ కోడ్కి మాత్రమే స్పెసిఫిక్ అవుతుంది. నా రిక్వైర్మెంట్ ఏంటి, మన రిక్వైర్మెంట్ ఏంటి, కంట్రోలింగ్ ఏరియాని మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి, మనకి 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి ఒక కంట్రోలింగ్ ఏరియాని నేను డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నా. రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రావాలి కదా. సో అందుకోసంగా నేనేం చేస్తాను అంటే క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ కటింగ్ అకౌంటింగ్. డిఫరెన్స్ అర్థమైంది కదా. మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, ఓన్లీ స్పెసిఫిక్ టు 1 కంపెనీ కోడ్. వీ కెనాట్ అసైన్ టు మల్టిపుల్ కంపెనీ కోడ్. If we select second one as a cross company cost accounting, we can assign to multiple company codes. Okay, and then here currency settings. Okay, here currency type. If we go inside, మనకి రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంతవరకు కంపెనీ కోడ్ కరెన్సీ గురించి మాట్లాడుకుందాం, అదే లోకల్ కరెన్సీ, అది ఇదే. ఇప్పుడు మనం రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ రావాలని అంటే మనం ఏం చేసుకోవాలి, గ్రూప్ కరెన్సీ. అన్నిటినీ గ్రూప్ లెవెల్లో రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి రిపోర్ట్ అనేది మన ఇష్టం వచ్చిన కరెన్సీలో డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేయగానే బై డిఫాల్ట్ నాకు గ్రూప్ కరెన్సీ యూఎస్డి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మన రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫాలో అయ్యేది యూఎస్డి కరెన్సీ. ఓకే, నెక్స్ట్ అదర్ సెట్టింగ్స్. ఇక మనం ఇది మ్యాండేటరీ ఫీల్డ్స్, ఇవన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. ఓకే, సో వీ హ్యావ్ టు ఎంటర్ కరెన్సీ టైప్, విచ్ కరెన్సీ టైప్ వీ హ్యావ్ టు ఫాలో. In the same way, we have to enter currency, which currency we have to use as a reporting purpose. And also we have to enter chart of accounts. Which chart of accounts we have following? We are having 3 types of chart of accounts. నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇంతకుముందు చాలాసార్లు కూడా చెప్పాను, ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ చేసుకొని మనం పోస్టింగ్స్ చేస్తాం, ఎవరైనా చెప్పగలరా? మనకి 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. మనం ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్ యూజ్ చేసుకుంటూ పోస్టింగ్స్ అనేవి చేస్తాం? ఎనీ ఐడియా? Primary charts of account. సారీ, Primary chart of account. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ పోస్టింగ్ పర్పస్.
గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఓన్లీ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ నుంచి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి, అదేవిధంగా కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి డేటా అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనం లింక్ ఇస్తాం. ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ లింక్ ఇవ్వడం వలన ఈ రిపోర్టింగ్ పర్పస్ కూడా డేటా అనేది యూఎస్డి కరెన్సీలో అప్డేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ని అసైన్ చేస్తాం. నా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ వచ్చేసి XOP. సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఓకే, అది ఇంకో పేరు అంటాం. మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని ఇంకో పేరుగా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని పిలుస్తాం. నెక్స్ట్, ఫిజికల్ ఇయర్. మనం ఏ ఫిజికల్ ఇయర్ ఫాలో అవుతున్నాం? సో ఈ యూఎస్డి కరెన్సీ అంటే ఏంటి? యూఎస్డి కరెన్సీ దేనికి సంబంధించింది? యూఎస్కి సంబంధించింది, రైట్? సో ఇన్ యూఎస్కి మనము ఫిజికల్ ఇయర్ ఏం ఫాలో అవుతామో దాన్ని ఇక్కడ మనం అసైన్ చేయాలి. ఓకే, మనం ఫిజికల్ ఇయర్, సారీ, నా ఫిజికల్ ఇయర్ నాకు ఐడియా ఉంది. మీరు ఐడియా లేకపోతే ఇట్లా డ్రాప్ డౌన్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే, X0, సి, జాన్ టు డిసెంబర్. ఓకే, ఇవి సెట్టింగ్స్. ఓకే, ఇవి మనం మ్యాండేటరీగా చేయాలి. దీని తర్వాత వచ్చేసి మనం ఈ కంట్రోలింగ్ ఏరియాని మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి అసైన్ చేస్తాం. అన్నమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. వేరే టీఆర్ ఒకటి వచ్చింది, మన టీఆర్ తీసుకుందాం. ఏది నాది? ఏది? ఓకే, ఇప్పుడు నేను కంట్రోలింగ్ ఏరియా అనేది డిఫైన్ చేసేసాను అనమాట. ఇట్లా ఎర్రర్ మెసేజ్, వార్నింగ్ మెసేజ్ వస్తుంది, ఇగ్నోర్ దిస్ వన్, నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. ఓకే, మనం సేవ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం డిఫైన్ చేసినటువంటి ఈ కంట్రోలింగ్ ఏరియాని మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి అసైన్ చేస్తాం అనమాట. మన దగ్గర ఉన్న ఆల్ కంపెనీ కోడ్స్కి, మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని కంపెనీ కోడ్స్కి మనం అసైన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఈస్ OX19. OX19 is a transaction code to assign controlling area for our company codes. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం క్రియేట్ చేసిన కంట్రోలింగ్ ఏరియాని వెతకాలి. సో క్లిక్ ఆన్ పొజిషన్ బటన్ అండ్ ఎంటర్ అవర్ కంట్రోలింగ్ ఏరియా వాట్ ఎవర్ వీ క్రియేటెడ్ నౌ, X000, రైట్? ఎంటర్. సి, దిస్ ఈస్ అవర్ కంట్రోలింగ్ ఏరియా. సెలెక్ట్ దిస్ వన్ and click on assignment of company codes. See here, there is no company codes are assigned here. So see, that's why we have to assign our company codes here. Okay, for that we have to click on new entries. Okay, what are our company codes? X100. Next, X101. Okay, నెక్స్ట్ X102. ఓకే, సో మనకి 3 కంపెనీ కోడ్లు ఉన్నాయి. ఆ 3 కంపెనీ కోడ్లని ఇక్కడ వచ్చి అసైన్ చేస్తాను, ఎందుకంటే రిపోర్టింగ్ పర్పస్ ఒక దాంట్లో పోస్టింగ్స్ అయితే అన్నిటికీ అప్డేట్ కావాలి కాబట్టి. సో క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, నెక్స్ట్ సేవ్. సో ఓకే, నో ఇష్యూ. సేవ్, కంటిన్యూ. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఒక కంట్రోలింగ్ ఏరియాని మెయింటైన్ చేయాలి. కొంచెం ఎక్స్ట్రా మన సెట్టింగ్స్ కొంచెం చేయాలి. దానికి ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి OKKP. సో ఫస్ట్ మనం వచ్చిన OX06 ట్రాన్సాక్షన్ కోడ్లో ఓన్లీ మనం బేసిక్ డేటా మాత్రమే చూసాం. నౌ మనం ఇప్పుడు యాక్టివేట్ కాంపోనెంట్స్ అలాగే అసైన్మెంట్ కంపెనీ కోడ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ OKKPలో మనం ఏం చేస్తామంటే మనం క్రియేట్ చేసిన కంట్రోలింగ్ ఏరియాని యాక్టివేట్ చేస్తాం.
ఓకే. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ అవర్ కంట్రోలింగ్ ఏరియా X00. మన కంట్రోలింగ్ ఏరియాని యాక్టివేట్ చేయాలి. సో ఈ ఒక మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను మీకు ఇందాక. జిఎల్ మాస్టర్ క్రియేట్ చేసే ముందు కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేయాలన్నాను కదా. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఎందుకనంటే ఇందాక చూపించి ఉండాల్సింది. ఎందుకనంటే సో ఇక్కడ మనం చూస్తే ఏదో జిఎల్ ఇవ్వాలి ఇక్కడ నాన్న. కన్జంప్షన్. ఎందుకనంటే కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందనంటే ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ ఇన్ కంట్రోలింగ్ ఏరియా ఈ కంపెనీ కూడా డేటా ఈ ఫీల్డ్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వవు. ఇలా డిస్ప్లే అవ్వకపోతే ఏమవుతుందంటే ఈ జిఎల్ అకౌంట్కి మనం పోస్టింగ్ చేసినప్పుడు డేటా అనేది కంట్రోలింగ్ మాడ్యూల్లోకి సరిగా రాదు, రిపోర్ట్ అనేది జనరేట్ అవ్వదు. సో S/4HANAలో ఈ కాస్ట్ ఎలిమెంట్స్ జిఎల్ అకౌంట్స్తో మెర్జ్ అయిపోయాయి కాబట్టి వీ హ్యావ్ టు డిఫైన్ కంట్రోలింగ్ ఏరియా. దెన్ ఓన్లీ వీ కెన్ సీ దీస్ సెట్టింగ్స్ హియర్. ఓకే. బిఫోర్ క్రియేటింగ్ కంట్రోలింగ్ ఏరియా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే కంట్రోలింగ్ ఏరియా డిఫైన్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి FS00లోకి వచ్చేసి జిఎల్ మాస్ డేటాలో మీ కంపెనీ కోడ్కి ఈ సెట్టింగ్స్ అనేవి డిస్ప్లే అవుతుందా లేదా చెక్ చేసుకోండి. కంపల్సరీగా డిస్ప్లే కాదు. ఇది ఎప్పుడు డిస్ప్లే అవుతుందంటే కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసినప్పుడు మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే. అది నేను మిస్ అయ్యాను పాయింట్ చెప్పడం, ఇప్పుడు చెప్పాను. ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు మన కంట్రోలింగ్ ఏరియాని యాక్టివేట్ చేస్తున్నాము. క్లిక్ ఆన్ దిస్ వన్. నెక్స్ట్ క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫిజికల్ ఇయర్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ మన ఫిజికల్ ఇయర్ ఏంటి 2024. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ సెంటర్స్ కంపెనీ ఇక్కడ నాట్ యాక్టివ్లో ఉన్నాయి, మనం యాక్టివ్ చేస్తాం ఇప్పుడు. ఓకే. యాక్టివ్ యాక్టివ్ దీన్ని ఇలాగే ఉంచేస్తాము. కమిటీ ఆబ్జెక్ట్ని ఇలాగే ఉంచుతాం. ఇక్కడ మనం ప్రాజెక్ట్స్, సేల్స్ ఆర్డర్స్, కాస్ట్ ఆబ్జెక్ట్స్, రియల్ ఎస్టేట్స్ ఆర్ డిఫరెంట్ మాడ్యూల్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్. నెక్స్ట్ ఇది కూడా మనకు కావాలి, కమిట్మెంట్ మేనేజ్మెంట్ పర్పస్, వేరియన్సెస్ కూడా కావాలి. ఇవన్నీ రిపోర్టింగ్ పర్పస్. మనకి ఏమన్నా ఈ ప్రాజెక్ట్ సంబంధించి సేల్స్ ఆర్డర్స్, కాస్ట్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవ్వాలంటే కంట్రోలింగ్ ఏరియా మ్యాండేటరీ కాబట్టి ఇవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ సేవ్. స్ట్రక్ అవుతుంది. ఓకే. వన్ మోర్ పాయింట్. నెక్స్ట్ ఇందాక మనం బేసిక్ డేటా చెక్ చేసాం కదా, ఆ డేటాకే వచ్చి ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ టీ కోడ్లో మాత్రమే కనిపిస్తుంది కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. ఇక మనం ఒక స్టాండర్డ్ హైరార్కీని అని మనం ఒకటి మెయింటైన్ చేయాలి. ఇక్కడ డ్రాప్ డౌన్లో ఏముండవు, మనం ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఓకే. నేనేమి ఇస్తానంటే నా కంట్రోలింగ్ ఏరియానే ఇక్కడ నేను ఇస్తాను అనమాట. X00. ఎస్. నౌ సేవ్. సో మనం ఏం చేసాం, కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాం. ఆ కంట్రోలింగ్ ఏరియాకి కంపెనీ కోడ్స్ని అసైన్ చేసాం. దాని తర్వాత మన కంట్రోలింగ్ ఏరియాని యాక్టివేట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామనంటే మనకి కొన్ని వర్షన్స్ ఉంటాయి. ఓకే. ఆ వర్షన్స్ని మనం ఇప్పుడు డిఫైన్ చేస్తాం. బట్ వర్షన్స్ని డిఫైన్ చేసే ముందు మనం ఏం చేయాలంటే మన కంట్రోలింగ్ ఏరియాని సెట్ చేయాలన్నమాట. సో ఆ సెట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చేసి OKKS. ఇది ఇంపార్టెంట్ టీ కోడ్. కంట్రోలింగ్ ఏరియాని సెట్ చేయాలన్నమాట. సెట్ కంట్రోలింగ్ ఏరియా.
ఇది చేస్తేనే అంతా అది వర్క్ అవుతుంది అనమాట. సో మన కంట్రోలింగ్ ఏరియా వచ్చేసి X00. సో అయిపోయింది. కంటిన్యూ కొట్టంగానే ఇంకంతే సెట్ అయిపోయినట్లు లెక్క. నెక్స్ట్ మనం కంట్రోలింగ్ ఏరియాకి కొన్ని వర్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ వర్షన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఆ వర్షన్స్ చూడాలంటే OKEQ ట్రాన్సాక్షన్ కోడ్. సి కంట్రోలింగ్ ఏరియా యొక్క వర్షన్స్ ఇవి 0 1 2 3 100 110 ఇవన్నీ వర్షన్స్ అన్నమాట. సో ఇదొకటి మాత్రమే ప్లానింగ్ అండ్ వ్యాలిడేషన్స్. అంటే మనం కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పోస్టింగ్స్ చేసిన తర్వాత వచ్చేటువంటి అయినటువంటి కాస్ట్ ఏవైతే ఉంటుందో, అదేవిధంగా రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో అదన్నీ డేటా మొత్తం ఈ ఈ జీరో వర్షన్లోకి అప్డేట్ అవుతుంది. రిమైనింగ్ ఆల్ వచ్చేసి ఓన్లీ ప్లానింగ్ పర్పస్. ఓకే, ఫోర్కాస్టింగ్ పర్పస్, ఫ్యూచర్ పర్పస్ ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు అనే దాని గురించి మాత్రమే ఈ వర్షన్స్ అన్ని ఫాలో అవుతారు. మనం ఓన్లీ ప్లానింగ్ అండ్ వ్యాలిడేషన్ రెండు కావాలని అంటే మనం జీరో వర్షన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ కరెన్సీ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్. మనం చెక్ చేసుకోవాలి ప్లాన్ అండ్ యాక్టివ్ వర్షన్. ప్లాన్ ఎనేబుల్లో ఉందా, యాక్చువల్ ఈ రెండు ఎనేబుల్లో ఉండాలి. మనం చేసేది ఏమైనా జస్ట్ మానిటర్ అంతే. ఉన్నాయి ఇలా చెక్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫిజికల్ ఇయర్. ఫిజికల్ ఇయర్లో 2000 కరెంట్ కంపెనీ కోడ్ నుంచి ఫీచర్స్ ఆల్ 5 కంపెనీ కోడ్స్ ఫాలోయింగ్ ఫిజికల్ ఇయర్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా రిపోర్టింగ్ పర్పస్. ఓకే, డోంట్ కాన్సన్ట్రేట్, డోంట్ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. విల్ డిస్కస్ డీటెయిల్ ఇన్ సిఓ మాడ్యూల్. ఓకే, వెన్ వీఆర్ working on CO model, that time we are going to discuss some more about this every fields and all. As of now, just high level I am going to explain. Okay, next. సో మనం ఏం చేసాం, ఒక కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేసాం. ఆ కంట్రోలింగ్ ఏరియాని మన కంపెనీ కోడ్స్కి అసైన్ చేసాం. ఆ కంపెనీ కోడ్స్కి అసైన్ చేసిన తర్వాత మన కంట్రోలింగ్ ఏరియాని యాక్టివేట్ చేసాం. దాని తర్వాత మనం ఏం చేసామంటే వర్షన్స్ అనేవి, సారీ, ఒక కంట్రోలింగ్ ఏరియాని సెట్ చేసాం. సెట్ చేసిన తర్వాత ఆ కంట్రోలింగ్ ఏరియాని కి వర్షన్స్ ఉన్నాయా లేదా, వ్యాలిడేషన్స్ అనేవి ఉన్నాయా లేదా, ఏ వ్యాలిడేషన్ దేనికి సంబంధించింది అనేది మనం చెక్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో వీడికి కంట్రోలింగ్ అనేది అయిపోయింది. కంట్రోలింగ్ ఏరియా మనం డిఫైన్ చేసాం, సక్సెస్ఫుల్గా వర్క్ అయిపోయింది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి, చెప్తాను. రేపటి నుంచి మనం జిఎల్ అకౌంట్ మాస్టర్ డేటా గురించి డిస్కస్ చేసుకుంటాం. నిన్న మీకు ఓన్లీ నేను థియరిటికల్గా నేను చూపించాను, రైట్? థియరిటికల్గా నేను చూపించాను జిఎల్ మాస్టర్ యొక్క ఫీల్డ్స్ ఏంటి అనేది. సో నోట్స్ నేను మీకు సెండ్ చేశాను కదా. సో జిఎల్ మాస్టర్ అంటే ఏంటి, అందులో మనకి ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనకి కావాల్సిన ప్రీ రిక్విజిట్ ఏంటి, చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయాలి, అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయాలి, ఫీ స్టేటస్ క్రియేట్ చేయాలి, రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఈ 4 కానీ మనం క్రియేట్ చేయకపోతే జిఎల్ మాస్టర్ అకౌంట్ని మనం క్రియేట్ చేయలేం. ఓకే, నెక్స్ట్ అందులో ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్ ఉంటుంది, కంపెనీ కోడ్ సెగ్మెంట్ ఉంటుంది. చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్లో ఏం ఫీల్డ్స్ ఉంటాయి, కంపెనీ కోడ్ సెగ్మెంట్లో ఏం ఫీల్డ్స్ ఉంటాయి అని అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఇన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, నేను మీకు ఎక్స్ఐపీలో చూపించలేకపోయాను, ఒకసారి ఇప్పుడు చూపిస్తాను. సో నార్మల్గా జనరిక్గా చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ మనం క్రియేట్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకుంటాం మోర్ అబౌట్ జిఎల్ డాక్యుమెంట్స్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్ డేటా. ఓకే, చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్ డేటా అంటే ఏంటంటే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ సెగ్మెంట్ డేటా అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఒక జిఎల్ అకౌంట్, ఇక్కడ మనకి కంపెనీ కోడ్ కనిపిస్తుంది. అలా కాకుండా ఫస్ట్ మనం జిఎల్ అకౌంట్ని చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేయాలి. ఓకే, అందుకే నేను అన్నాను చార్ట్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని.
సో ఆ ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి FSP0. FSP0 కొడితే ఇక్కడ నీకేమొస్తుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనిపిస్తుంది. ఇందాకేం కనిపించింది, కంపెనీ కోడ్. సో ఫస్ట్ మనం రియల్ టైంలో ఏం చేయాలంటే, మనం చేయము, ఎండ్ యూజర్స్, ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఏమైనా స్టక్ అయితే అప్పుడు మాత్రం మనం అడ్వైస్ చేస్తాం, ఏదైనా గైడ్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం ఎంటర్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ జిఎల్ అకౌంట్ని మనం ఎంటర్ చేస్తాం. దాని తర్వాత ఒకటి క్రియేట్ బటన్ వస్తుందా. ఓకే, ఇక్కడ నా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంది, XOP. నెక్స్ట్ ఇక్కడ ఒక జిఎల్ అకౌంట్ ఏమి ఇస్తాను అనుకున్నానంటే, ఓకే, సి ఒక జిఎల్ అకౌంట్ నెంబర్ క్రియేట్ చేశాను. అదేవిధంగా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏమి ఇచ్చాను, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏముంటుంది, జిఎల్ అకౌంట్ టైపు, అకౌంట్ గ్రూపు. సో జిఎల్ అకౌంట్ టైప్లో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సారీ, సెకండరీ కాస్ట్ ఆర్ క్యాష్ అకౌంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే బాగా బ్యాలెన్స్ షీట్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఈ రెండు అసెట్స్ సంబంధించింది. ఓకే, అంటే బ్యాలెన్స్ షీట్ సంబంధించింది. ఈ మూడు, మిగతా మూడు, నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ ఆర్ ఇన్కమ్, ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, సెకండరీ కాస్ట్, ఈ మూడు వచ్చేసి P&L అకౌంట్స్. అంటే మన ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఓన్లీ 2 బ్యాలెన్స్ షీట్ కేటగిరీస్ జిఎల్ అకౌంట్ టైప్స్ ఉన్నాయి. రిమైనింగ్ 3, ఈ మూడు P&L అకౌంట్ టైప్స్, జిఎల్ అకౌంట్ టైప్స్ సంబంధించినవి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక కాస్ట్ ఎలిమెంట్ అనేది ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, ఇక్కడ అకౌంట్ గ్రూప్ ఏంటి, ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో మన కాస్ట్ ఎలిమెంట్ అంటే పిఎన్ఎల్ కదా, పిఎన్ఎల్ కదా. సో ఇక్కడ మనం అకౌంట్ గ్రూప్లో మనం ఇవన్నీ ఏంటంటే మనం క్రియేట్ చేసిన అకౌంట్ గ్రూప్, చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో మనం అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు నెంబర్ రేంజ్ ఇచ్చి ఉంటాం, దాన్ని బేస్ చేసుకొని వస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ జిఎల్ అకౌంట్ యొక్క షార్ట్ డిస్క్రిప్షను, అలాగే లాంగ్ డిస్క్రిప్షను అనేది మనం ఎంటర్ చేయాలి. సి ఇక్కడ నేనేం చేస్తాను అంటే, అకౌంట్ గ్రూప్ 20 అనేది డిఫరెంట్ అంటుంది కాబట్టి అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో దాన్ని మనం కరెక్ట్గా తీసుకోవాలి, అప్పుడే అది ఒప్పుకుంటుంది. ప్రైమరీ కాస్ట్ ఆర్ రెవెన్యూ, నేను ఇది ఒప్పుకోవట్లేదు. అకౌంట్ గ్రూప్ 11 ఓన్లీ డిఫైన్డ్ ఫర్ అకౌంట్స్ గ్రూప్. సో ఇక్కడ అకౌంట్ గ్రూప్ మనం, ఓకే, నెక్స్ట్ ఈ షార్ట్ టెక్స్ట్. ఈ షార్ట్ టెక్స్ట్ అనేది ఏంటంటే జిఎల్ అకౌంట్ యొక్క షార్ట్ డిస్క్రిప్షన్. వీ కెన్ ఎంటర్ అప్ టు 20 డిజిట్స్. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్. ఓకే, జిఎల్ అకౌంట్ లాంగ్ టెక్స్ట్ అనేది ఏంటంటే లాంగ్ డిస్క్రిప్షన్. ఓకే, వీ కెన్ ఎంటర్ అప్ టు 50 డిజిట్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ట్రేడింగ్ పార్ట్నర్, ఇది కన్సాలిడేషన్ డేటా. మనం మీకు గుర్తుందా, ఆ అకౌంట్ గ్రూప్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ అకౌంట్ గ్రూప్స్ని ఏం చేశారు, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ని గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ ఇచ్చారు కదా. సో అది లింక్ ఇవ్వడం వలన మనము ఈ ఈ జిఎల్ అకౌంట్ని కంపెనీ కోడ్ లెవెల్లో ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ ఇక్కడ అసైన్ చేస్తారనమాట. అంటే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో క్రియేట్ చేసిన జిఎల్ అకౌంట్ని ఇక్కడ అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కీవర్డ్ ట్రాన్స్లేషన్, ఇక మనం లాంగ్వేజ్ ఇచ్చుకోవచ్చు. ఈ జిఎల్ అకౌంట్ ఏ లాంగ్వేజ్లో మనకి డిస్ప్లే అవ్వాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంగ్లీషా, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆల్టర్నేట్ లాంగ్వేజ్ మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంది, మనకి ఇంకా వేరే లాంగ్వేజ్లో డిస్ప్లే అవ్వాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది నెక్స్ట్ ఇక్కడ వస్తే
ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్లో ఏముంది, ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మ్యాండేటరీగా ఇచ్చి మనం అక్కడ లింక్ ఇచ్చింది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. OBD4 సారీ, మనం ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం అసైన్ చేస్తాం కదా ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి. అది మనం ఏదో అసైన్ చేస్తామో అది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇవి మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఉన్నటువంటి డేటా. సో మనం ఇక్కడ చూస్తే ఈ ఎక్సెల్లో ఏవైతే మనం ఇక్కడ నోట్ చేశానో అవన్నీ మనకు అక్కడ కనిపిస్తున్నాయి. జిఎల్ అకౌంట్ నెంబరు, జిఎల్ అకౌంట్ నెంబరు, అకౌంట్ గ్రూపు, జిఎల్ అకౌంట్ టైపు, పిఎన్ఎల్ స్టేట్మెంట్, ఫంక్షన్ లేదా బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇవన్నీ మనకి ట్రేడింగ్ పార్ట్నర్, ఇవన్నీ మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ అదేవిధంగా కంపెనీ కోడ్ సెగ్మెంట్ డేటా, కంపెనీ కోడ్ లెవెల్లో మనకి ఏం డేటా ఉంటుంది అనేది మనం చూసుకుంటే, అది ఇప్పుడు టైం సరిపోదు, జస్ట్ ఊరికే చూపిస్తాను. FSS0 ట్రాన్సాక్షన్ కోడ్. సో ఇక్కడ వచ్చేసి మన కంపెనీ కోడ్ ఏంటి, X100, రైట్. మనం ఏదో ఒక జిఎల్ అకౌంట్ ఇచ్చుకుందాం. ఓకే, డస్ నాట్ ఎగ్జిస్ట్. క్రియేట్ చేయమంటుంటే డాటా కొడుతుంది. ఓకే, ఫస్ట్ మనం దీనిలో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకుంటే కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ డేటా, ఈ రెండు ఉన్నాయి. ఒక నిమిషం. ఓకే, సో కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ డేటా, ఈ రెండు కంపెనీ కోడ్కి సంబంధించిన ఫీల్డ్స్ అనమాట. ఈ 2 ట్యాబ్స్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంటర్వ్యూలో హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జిఎల్ మాస్టర్ డేటా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే దెర్ ఆర్ 2 సెగ్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జిఎల్ మాస్టర్ డేటా. వన్ ఈజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ సెగ్మెంట్ డేటా, అనదర్ వన్ ఈజ్ కంపెనీ కోడ్ లెవెల్ సెగ్మెంట్ డేటా. ఐ రిపీట్, ఇంటర్వ్యూలో హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జనరల్ లెడ్జర్ మాస్టర్ డేటా. దెర్ ఆర్ ఓన్లీ 2 సెగ్మెంట్స్. వన్ ఈజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్ డేటా, ఇందాక నేను చూపించింది. ఇప్పుడు కంపెనీ కోడ్ లెవెల్ సెగ్మెంట్ డేటా, ఈ రెండు కంపెనీ కోడ్ లెవెల్ సెగ్మెంట్ డేటా. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. లేకపోతే నెక్స్ట్ క్లాస్లో మనం జిఎల్ అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ యూజ్ అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అర్థమైందా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అశోక్, రేపు ఒకసారి చెప్పు. జిఎల్ అకౌంట్ మాస్టర్ డేటాను ఒక కంపెనీ కోడ్ క్రియేషన్ రెండు ఫీల్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయి మళ్ళీ ఒకసారి. మళ్ళీ తర్వాత జిఎల్ మాస్టర్ డేటాకి వెళ్దాం. నేను జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ ఓకే, దట్ ఐఎమ్ గివింగ్ ద నోట్స్ ఎవ్రీథింగ్. ఓకే, జిఎల్ అకౌంట్ ఫీల్డ్ బై అకౌంట్ కరెన్సీ అంటే ఏంటి, ఓన్లీ లోకల్ బ్యాలెన్స్ కరెన్సీ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, జిఎల్ అకౌంట్ నెంబర్ అంటే ఏంటి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇస్తున్నా. ఓకే, మీరు ఒకసారి చదవండి, మీకు థియరిటికల్గా అర్థమవుతుంది. థియరిటికల్గా అర్థమైన తర్వాత మనం ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇంకా క్లియర్ కట్గా మన కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇది మిస్ అవ్వద్దు. కంపల్సరీ 1-2-3 సార్లు చదవండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ సీనియర్స్ అయినా సరే, FICO సీనియర్ కన్సల్టెంట్ అయినా సరే ఇవి మర్చిపోతారు, గుర్తుండవు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇదే నోట్స్ని మళ్ళీ నేను సెండ్ చేస్తాను. కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసిన కూడా నేను సెండ్ చేస్తాను. ప్రాక్టీస్ మాత్రం ఈరోజు చేసేసేయండి. రేపటి నుంచి మనం జిఎల్ అకౌంట్లోకి మనం వెళ్తాం. ఓకే, ఓకే, థ్యాంక్స్ అశోక్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.